కనుమ రోజు గోశాలలు, పశు కొష్టాలు వీటన్నిటినీ బాగు చేయాలి. చేసి ఆవుల్ని, ఎద్దుల్ని, దూడల్ని అన్నిటినీ కూడా శుభ్రంగా స్నానం చేయించి తయారు చేయాలి. అంటే పశువుల పండుగ అంటారు, అందుకేనండి పశువుల పండుగ ఇది ప్రత్యేకంగా తమిళనాడు వాళ్ళు ఈ రోజుకి బాగా చేస్తారు, మన ప్రాంతంలో తక్కువైపోయింది. జల్లికట్టు రావడానికి కారణం ఆ కథ కూడా చెప్తా. ఏం చేస్తారు అంటే చక్కగా పసుపు కుంకుమ అంతా చేసి పూజ చేసుకొని వాటన్నిటికీ ఆ మొత్తం కొష్టాలన్నిటికీ, గోశాలన్నిటికీ కూడా తోరణాలు కట్టుకొని, మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ఇవాళకైనా నిద్రలేస్తే పాలు కావాలి, పెరుగు కావాలి, ఈ రెండు ఉంటేనే ఒంట్లో బలం వస్తుంది. ఆవు పేడ కావాలి, వాటి వల్లే సమృద్ధిగా మనకి ఈ పొలాల్లో పంటలు ఇవన్నీ పండుతున్నాయి. ఎద్దులు కావాలి, అవన్నీ తిరిగితే తప్ప రావు, ఎద్దులుంటే తప్ప కొత్త ఆవులు పుట్టవు. అంటే మన భారతదేశపు ఎకానమీ చాలా మటుకు ఆవు ఎద్దు మీద ఆధారపడి ఉంది. వ్యవసాయం అంతా ఎద్దుల మీదే. ట్రాక్టర్లు వచ్చినా సరే పేడైతే ఎద్దుదే కావాలి. ఎందుకంటే గడ్డిని ఎరువుగా మార్చేటటువంటి అంత గొప్ప ఎరువుగా మార్చే లక్షణం ఆవులకి ఎద్దులకే ఉంది. గొర్రెలు వాటికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ పండగ పశువులకు సంబంధించి ప్రధానంగా చేస్తారు. దీంట్లో కారణం ఏమిటయ్యా అంటే బ్రహ్మదేవుడు ఇవాల్టి రోజున ఒక అద్భుతమైనటువంటి ఈ గోసంతతిని గోష్ఠాష్టమికి సృష్టి చేసి, ఆ గోష్ఠాష్టమి అంటే కార్తీక శుద్ధ అష్టమికి సృష్టి చేసినటువంటి ఆవుని అది ఇచ్చి జనాలందరికీ శక్తి వచ్చిందట. ఆ వచ్చినటువంటి శక్తితో సంక్రాంతి జరుపుకొని, ఆ సంక్రాంతి అయిపోయిన తర్వాత రుణం తీర్చుకోవడానికి ఏమిటి బ్రహ్మదేవుడు చేసింది అంటే, గోవును సృష్టించినప్పుడు ఆయన చేసినటువంటి పని మనుషులందరూ ఇట్లా బక్క చిక్కిపోయి శక్తి లేకుండా మేమేమిటయ్యా ఇంత నిర్వీర్యంగా తయారు చేసామని ఆయన్ని వేడుకున్నారట. ఓహో వీళ్ళకి ఏం చేయాలి మరి అని ఆలోచించి అమృతం ఇద్దామా అనుకున్నాడు. కానీ ఈ మానవులకి అమృతాన్ని అరిగించుకునే శక్తి ఎక్కడుంది, వీళ్ళకి లేదు అని అమృతాన్ని తాను తాగి అందులో ఉండేటటువంటి సారాన్ని బయటికి తీసి, ఆ సారము ఆవు అనేటటువంటి దాని యొక్క సృష్టి, దాని యందు ఆ అమృత సారాన్ని పెట్టాడట స్వామి. పెట్టి ఆ పాలు అనేటటువంటివి, అందులో వచ్చేటువంటి నెయ్యి, ఈ సారమంతా కూడా మనకి అమృత తుల్యమై శక్తివంతమవుతుంది. అది ఈ కనుమ రోజు పూజ చేసుకోవడానికి గోష్ఠాష్టమికి ఆయన సృష్టి చేసి కనుమకి అందరికీ శక్తి వచ్చి చేసుకున్నారు. ఇది ఒకటి. రెండు, ఇంటి ముందు కుచ్చులు పెట్టుకుంటాం. ఏది మన జొన్న కుచ్చులు, సజ్జ కుచ్చలు, వరి కుచ్చులు, పంట తీసుకున్నాక ఇంటికి పంట వచ్చింది కదా, మరి ఇవన్నీ బయట కట్టేస్తాం. ఎందుకు కట్టేస్తున్నాం అంటే పక్షి పూజ. పశు పూజ ఒకటే కాదు, పక్షి పూజ. ఇందాక పశువులకి మంచిగా అలంకారం చేసుకున్నాం. అదే తమిళనాడులో ఈ కొమ్ములకు కూడా పసుపు రాసి ఆ పైన చిల్లర పైసలు కట్టి వాటిని వదిలేస్తారు. ఆ వదిలేసినటువంటి చిల్లర పైసా ఎవడు తీసుకొని వెళ్తాడో వాడు ఆర్థికమైనటువంటి సంపత్తి, అంటే ఈ ఆవుల నుంచే నాకు డబ్బు వచ్చిందనే విషయం గుర్తుండడం కోసం ఈ క్రీడను పెట్టారు. దానికోసం సుప్రీంకోర్టు కాదన్నా వెళ్ళి బీచ్ దగ్గర కూర్చొని యోధుల్లాగా, సమర వీరుల్లాగా మళ్ళీ మన ధర్మాన్ని దాంట్లో ఎవరు ఏలు పెట్టినా ఊరుకోమని ఆర్డినెన్స్ తెచ్చుకొని మరీ చేసుకున్నారు జల్లికట్టుని. కాబట్టి అంత విశేషమైనటువంటి ఆట ఈ జల్లికట్టు అనేది. ధర్మానికి అంత ప్రాధాన్యత ఉందమ్మా. ఎంతమంది కూర్చున్నారమ్మా ఆ రోజు ఆ జల్లికట్టు కోసం. అలా చక్కగా పశు పూజ, పక్షి పూజ. ఈ పక్షులు పాపం మనం పంటంతా పండించుకున్నప్పుడు మనకు ఆహారం రావాలి అంటే పక్షులు దాని మీదకి రాకూడదు. అవి వచ్చి పక్షులు తినకుండా ఉండడానికి మనం మధ్యలో బొమ్మలు కట్టి చప్పుళ్ళు చేసి ఎవరో ఉన్నారనే భావన వాటికి కలిగి ఎగిరిపోతూ ఉంటాయి. అలా పక్షులని రాకుండా వాటిని హింసించి ఇబ్బంది పెట్టి కష్టపెట్టినందుకు గాను, మంచి పని కోసం వాటిని కష్టపెట్టినా అమాయకంగా వాటి ఆహారం కోసం వస్తుంటే ఆపాము. ఈ పాపం మనకి రాకూడదు అని ఈ కుచ్చులన్నింటినీ తీసుకెళ్ళి దేవాలయాల్లో అన్ని చోట్ల కడతారు. ఎంత రుణం తీర్చుకుంటున్నారు చూడండి. దేవాలయాల్లో కూడా కట్టాలి. అయితే ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. కానీ మన కోనసీమ దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళోను, అలాగే గన్నవరంలో కొన్ని ప్రాంతాల్లో, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అక్కడక్కడ క్షేత్రాల్లో కట్టడం. కానీ క్షేత్రంలో కుచ్చులు కట్టి నీళ్లు పెట్టాలి. వాటి నుంచి ఎండాకాలం వస్తుంది, పక్షులు బాగా అలసిపోతాయి. సూర్యనారాయణమూర్తి ఆయన యొక్క భంగిమ మార్చిన మరుసటి రోజు నుంచి వాటన్నిటికీ ఆహారం, అంటే పక్షులకి ఆహారం పెట్టడం దగ్గర నుంచి భూతదయ. ఎంత భూతదయ చూడమ్మా అసలు. ఇలాంటి సంప్రదాయం కానీ, ఇలాంటి ఆచారాలు ఉన్నటువంటిది కానీ ఇంకే మతంలో అయినా ఉంటుందా? ఉండే అవకాశమే లేదు. ఎంత ప్రకృతిని ప్రేమిస్తున్నారు, ఎంత ప్రకృతి ఆరాధన, ఇంత విశేషంగా ఇంకెక్కడా జరగదు. చక్కగా ఆ పక్షులన్నీ కూడా వచ్చి అవి తిని
పాలు తాగి చక్కగా నీళ్లు తాగి ఆనందంగా అవి తిరుగుతూ ఉంటాయి. ఇలా పశుపక్షులన్నిటినీ కూడా పూజించుకునేది. ఇదే హిమాలయాల ప్రాంతాలకు వెళ్తే హిమవత్ పర్వతాల దగ్గర బియ్యపిండితోటి పక్షుల ఆకారంలో రకరకాలైనటువంటి బొమ్మల్ని చేస్తారు. ఈ బొమ్మలన్నిటినీ చక్కగా వాళ్ళు మెళ్ళో వేసి ఆ బియ్యపు భక్ష్యాలు పిల్లలకి మెళ్ళో వేసి వాళ్ళు అటు ఇటు తిరిగిన తర్వాత ఆ భక్ష్యాలన్నిటినీ పక్షులు తీసుకునేటటువంటి ఏర్పాటు చేస్తారు, లేదా వేరే ప్రాణికి పెడతారు. కాబట్టి తద్వారా ఈ పిల్లలకు ఉండే పీడలు పోతాయి. పీడ అనే రూపంతో పక్షికి భోజనం పెట్టిస్తున్నారు. నీకేదో అవుతుందిరా అంటే ఖచ్చితంగా వాడు ఏం చేయమన్నా చేస్తాడు. అలా చూపిస్తూ పక్షులకి వాటికి అన్నిటికీ సంప్రదాయంగా మనకి చేయడం అనేది ఇంకా ఈరోజు చేయాల్సినటువంటిది. పొద్దున్నే ఆడవాళ్ళు స్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత గ్రామము బయట ఉండే చెరువుల దగ్గరికి చెట్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొన్ని జొన్నలు సజ్జలు ఇట్లాంటివన్నీ తీసుకొని వెళ్ళి పక్షులకి చూపించి వాటన్నిటికీ ఆహారంగా పెట్టాలి. ఖచ్చితంగా ఈ కనుమ నాడు అది చేసి తీరాలి. చెరువులు అంటే మరి బాగా అలంకరించుకొని వెళ్ళాలి. ఎలా పడితే అలాగా. చెరువుల దగ్గర చెట్లు ఉంటాయి. ఎక్కడ చెరువు ఉందో అక్కడ చెట్లు పచ్చగా ఉంటాయి, అక్కడ పక్షులు కూడా ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే వాటి ఆహారం అక్కడ నీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి అలా వెళ్ళి ఈ జొన్నలు సజ్జలు ఇవన్నీ చల్లడం ఇదంతా కూడా పండగ. ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు అల్లుళ్ళు వీళ్ళందరూ వస్తారు. సంక్రాంతి రోజు బొమ్మల కొలువులు పెట్టుకున్నాం. బొమ్మల కొలువుల్ని బ్రహ్మాండంగా పెట్టుకొని మన సంస్కృతిలో ఉండే దేవతలు అన్ని రూపాలని అక్కడ చూపించాం. ఇవన్నీ చేస్తూ ఇంటికి వచ్చిన బంధువుల్ని కనుమ రోజు వెళ్ళనివ్వరు. కనుమేమిటి తర్వాత రోజు ముక్కనుము, ఇవాళ కూడా వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి అందరూ క్రీడల్లో పాల్గొంటారు. ఆటపాటలతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఏది భోగి, సంక్రాంతి, కనుమ 3 కూడా ఆటపాటలతోటి సాగేటటువంటి మంచి రోజులు. ఈ 3 రోజులు విశేషమైనటువంటి పండగగా దీన్ని ప్రత్యేకంగా చేస్తారు. కనుమ నాడు దీన్ని మాట్టు పొంగలి అని వాళ్ళు పిలుస్తారు. పొంగల్ వండుకొని ప్రత్యేకంగా పెడతారు. మనం అరిసెలు ఇవన్నీ తీసుకుంటాం. పెద్దల కోసము చక్కగా ఈ బియ్యాలు ఇవన్నీ కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి పంటని నలుగురితో ఎలా పంచుకోవాలి అనే విషయాన్ని తెలియపరిచేటటువంటి పండగే ఈ భోగి, సంక్రాంతి, కనుమ. సంపదను ఒక్కడివి తీసుకోవటం కాదయ్యా, నలుగురికి పంచాలి, నలుగురు ఆనందంగా ఉండాలి, ఆ నలుగురిలో ఆనందంగా నువ్వు కూడా ఉండాలి అని చెప్పే పండగ. కాబట్టి ఈ భోగి, ఈ సంక్రాంతి, ఈ కనుమకి ఇంత ప్రాధాన్యత మనం ఇస్తాం. కనుమ పండుగ అందులోనూ మనమే కాదు మనతో పాటు జీవించే పక్షులకి అలాగే జంతువులకి అన్నిటికీ కూడా మనం భూతదయ కలిగి ఉండాలి అనే ఒక మంచి సదుద్దేశం అనేది మన పెద్దలు మనకు అందించారు అని చెప్పి అతి ముఖ్యమైన అంశం అనేది మా అందరికీ కూడా తెలియజేశారు. ఇంటి ముందు ముగ్గులేస్తున్నాం కదా. అవునండి. ముగ్గులు బియ్యపిండి కలుపుతాం కదా. అసలు భూతదయ నిద్ర లేవంగానే ఆ చిన్న చిన్న చీమలు వచ్చి అక్కడ అన్నం తింటంతో ఆరంభమవుతుంది. ఇది భూతదయ భారతీయులది.